హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా? హలో, నేను మీ చిట్టి. నేను మీ సీత. సేమ్ లాస్ట్ వీక్ లానే వీక్ ఎపిసోడ్స్ మొత్తంలోని హైలైట్ డైలాగ్స్ తో సాంగ్ తో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు నాగమామ. ఇవాళైనా క్లాస్ పీకుతాడా లేదా లేకపోతే లాస్ట్ వీక్ లాగే చేస్తాడా చూద్దాం ఏం చేస్తాడు. మనకు ఎలాగో తెలుసు ఎప్పట్లానే ఫ్రైడే హైలైట్స్ చూపిస్తాడు. ఇంకా విష్ణుప్రియకి ఇంకా ప్రేరణకి జరిగిన చిన్న డిస్కషన్ చూపించాడు. వస్తువులు తీసుకున్నక్కడ నాగమణికంట కారం లేదా అని అడిగి మరీ తీసుకొచ్చి ఇచ్చాడు యశ్మికి. ఎందుకు తీసుకున్నాడో ఎందుకు ఇచ్చాడో మహానుభావుడు. అసలు విష్ణుప్రియ మన మణికంఠతో అసలు ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు ఇచ్చేస్తున్నావు, నీ వల్లే నేను బ్లేమ్ తీసుకుంటున్నా అని చెప్పింది. అసలు కొట్టేద్దాం, దాన్ని కామెడీగా తీసుకుందాం అని చెప్పిందే వాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళని కొట్టేస్తుంటే సీరియస్ అవుతున్నారు యశ్మి ఇంకా విష్ణుప్రియ అని. అభయ్ ఇంకా నాగమణికంట మాట్లాడుకుంటున్నారు. మీకు తెలుసా, కంట్రీ డిలేట్ మీద ఒక చిన్న టాస్క్ పెట్టారు. అందులో చిరంజీవి గారి గురించి కొన్ని క్వశ్చన్స్, కంట్రీ డిలేట్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మిల్క్ శాంపుల్ కూడా వచ్చింది. బిగ్ బాస్ అయితే రికార్డు బద్దలు కొట్టిందంట. నాగమామ చెప్పాడు, నాకైతే నమ్మబుద్ధి కావట్లా. బట్ నాగమామ చెప్పాడు కదా, నమ్ముదాం. సర్లే, ఇంకా మెయిన్ ఎపిసోడ్స్ లోకి వద్దాం. చీఫ్స్ యొక్క టాస్క్ ని, గేమ్స్ ని, ప్రైజ్ మనీని అన్ని అసెస్ చేద్దామని నాగమామ హౌస్ లోకి ఎంటర్ అయిపోయాడు. ఈ చీఫ్స్ ని లెగమని చెప్పాడు నాగమామ. వాళ్ళ పర్ఫార్మెన్స్ ని అనాలిసిస్ చేయమన్నాడు. రెడ్ వస్తే నాట్ గుడ్, గ్రీన్ వస్తే గుడ్ అని వాళ్ళ ఫొటోస్ ని పెట్టి మరీ చెప్పమని చెప్పాడు. ఫస్ట్ వచ్చేసి మన యశ్మిని రమ్మన్నాడు. యశ్మిని ఏమన్నాడు తెలుసా, నువ్వు సేఫ్ గా ఆడొద్దు అని చెప్తే తను వెళ్ళి అబ్బాయి ఫోటో గ్రీన్ లో పెట్టింది, గేమ్స్ చాలా బాగా ఆడాడు అని. తర్వాత విష్ణుప్రియని పిలిచి నీకు ఎక్కడో అన్ఫేర్ అనిపించింది అన్నావు కదా, వీడియో చూపిస్తాను కూడా చూపించేశాడు. ఈ మధ్యలో విష్ణుప్రియ ఒక ఆనిముత్యం వదిలింది, నా బ్రెయిన్ కి నత్తి, అది నత్తి గ్రీన్ అని. విష్ణు ఇస్ వెరీ ఫన్నీ. అండ్ తర్వాత యశ్మి పృథ్వీరాజ్ ఫోటో గ్రీన్ లో పెట్టింది. చాలా స్ట్రాంగ్ ఉంటాడు, టాస్క్ బాగా ఆడతాడని చెప్తే నాగమామ బ్యాక్స్ టాస్క్ లో ఎందుకు గివ్ అప్ ఇచ్చావంటే నాకు చెస్ట్ హెయిర్ చాలా ఎక్కువగా ఉంటుంది, గెలిచిన వాళ్ళే ఇంకా తీసేసుకుంటారులే అని చెప్పేశాడు. వంకలు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తారు. టాస్క్ ఆడేటప్పుడు మా నాన్న కోపం వచ్చింది నాకని చెప్పుకోవటం కాదు, కొన్ని ఎఫర్ట్స్ యూజ్ చేస్తున్నావు, జాగ్రత్త, హోల్డ్ యువర్ టంగ్ అని చెప్పాడు నాగమామ. బాగా చెప్పాడు. నీకోటి తెలుసా, మన ప్రేరణని రెడ్ లో పెట్టింది. ఏంటి, నేను వింటున్నది నిజమేనా? ఒకసారి గిచ్చు చూద్దాం. అబ్బా, ఏంటి సీత అలా చూస్తున్నావు? ఛాన్స్ దొరికిందని బాగా యూజ్ చేసుకుంటున్నావుగా. తర్వాత రీజన్ ప్రేరణ చాలా కన్ఫ్యూజ్ అయిందని చెప్పాడు. నాగబామ్ వచ్చేసి కన్ఫ్యూజ్ అయ్యాడా లేక మీరు చేశారా అని అన్నాడు. ఏంటేంటి ఏమన్నాడు? అదే కాదు, సంచాలక్గా నువ్వు నాగమణి కంటే ఇంకా సీత ఆడిన గేమ్ అసలు కరెక్ట్ గా చేసావా అని అన్నాడు నాగమామ. తర్వాతకి ఏదో బేస్లెస్ గా ఆన్సర్ చెప్తా ఉంది. నేను తప్పు చేయలేదు అని ఏంటేంటో చెప్తుంది. నాగమామ 250 grams లో నీ డెసిషన్ రైటా రాంగా అని అడిగారు. బా, పగిలింది యశ్మికి. విజిల్ మూమెంట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇది అసలు. ఆ తర్వాత చూడాలబ్బా, ఫుల్ సీరియల్ యాక్టింగ్ మొత్తం కదా. నాగమామ ప్రేరణని నువ్వు మంచి సంచాలక్ కాదు అని అంటే నువ్వు అలానే చేసావు. మరి ఆదిత్య, నిఖిల్, నబిల్ వాళ్ళు చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన అలానే చేస్తుంది అని చెప్పింది. బట్ నాగమామ ఈ లోపు ప్రేరణ డెసిషన్ కి డాన్స్ ఎందుకు వేసావు అని అడిగాడు యశ్మిని. ఈమె ఇక సీరియల్ యాక్టర్ కదా, రెచ్చిపోయింది అనమాట. నేను డాన్స్ వేసింది సాంగ్ కి సార్, డెసిషన్ కి కాదు అని చెప్పింది. అప్పో, ఈ సీజన్ డ్రామా క్వీన్ ఇంకా మ్యానిపులేటర్ కూడా వర్డ్స్ తో మ్యానిపులేట్ చేస్తుంది. ఆ తర్వాత నాగమణి కంటని అడిగాడు మన నాగమామ. ఇప్పుడు వస్తుంది నిజం బయటికి. గ్రామ్స్ వాల్యూ ఏది దగ్గరకుంటే అది తీసుకుంటావా అంటే యశ్మి ఓకే అన్నది. ఇప్పుడేమో నన్ను అడగలేదు, నేను అలా అనలేదు అంటుంది. సీతని అడిగితేనేమో నేను గుర్తులేదు, మర్చిపోయాను అంటుంది. సరేలే, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే వీడియో గురించి ఏమో తర్వాత ప్లే చేస్తా అని చెప్పాడు. నెక్స్ట్ యశ్మి వచ్చేసి సోనియాని రెడ్ లో పెట్టింది. తన గేమ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది. అయితే సోనియా ఏందో డిఫెండ్ చేసుకుంది. మన నాగమామ వచ్చేసి నువ్వు గేమ్ సరిగ్గా ఆడావని నీకు అనిపించిందానంటే ఏదో చెప్పుకుంది. ఇంకా ఎమోషనల్ అవుతున్నావు, సోఫాలో కూర్చుంటున్నావు, అది గేమ్ ఎలా అవుతుందని చెప్పాడు నాగమామ. విష్ణుప్రియ అన్న మాటల గురించి నాగమామ వీడియో చూపించాడు. ఏమన్నది తెలుసా, నిన్ను పట్టించుకోవడానికి ఇంట్లో ఎవరు లేరేమో నాకున్నారు అని అన్నది సోనియా. ఎంత పెద్ద మాట అయినా నాగమామ మంచి క్లాస్ వీకినాడు. నోరు జాగ్రత్త అని చెప్పాడు. డ్రెస్ స్టైల్ గురించి కామెంట్ చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు నాగమామ. అబ్బా సాయిరామ్, ఎంత హ్యాపీగా ఉందో, ఫైనల్ గా తిట్టేశాడు. ఆ తర్వాత శేఖర్ భాషని రెడ్ లో పెట్టింది. ఏంటంటే ఈ వీక్ అంతా నువ్వు డల్ అయిపోతున్నావు, సరిగ్గా గేమ్స్ ఆడట్లేదు అని చెప్పింది. ఆ తర్వాత శేఖర్ భాషకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.
చెప్పాడు. అదే బేబీ బాయ్ పుట్టాడు, హెల్దీగా ఉన్నాడని చెప్పగానే హౌస్ అంతా ఎమోషనల్ అయిపోయారు. నెక్స్ట్ యష్మి తన ఫోటోని రెడ్ లో పెట్టుకుంది. నేను ఎమోషనల్ అయ్యాను, సరిగా గేమ్ ఆడలేను అని అన్నది. నాగమామ దానికి ఏం చెప్పాడో తెలుసా? ముందు అది అక్కడి నుంచి తీయి, ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు గాని అని అన్నాడు. ఇవాళ ఫుల్ ఫైర్ లో ఉన్నాడు మామ మటుకు. కానీ తర్వాతకి ఈ రెండిట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది అని అడిగితే యష్మి తీసుకొని నబిల్ కి గ్రీన్ బ్యాచ్ పెట్టింది, నువ్వే బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి. ఏంటి, చికెన్ తీసుకొని బ్యాచ్ ఇచ్చిందా? నాగమామ కూడా అదే అన్నాడు. ఆ తర్వాత నైనిక మన నబిల్ ఫోటోని గ్రీన్ లో పెట్టింది. అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు, సూపర్ గా ఆడుతున్నాడు అంటే. తర్వాత నబిల్ కి ఒక చిన్న కంప్లైంట్ ఉంది. ఏంటంటే నైనిక తన వాళ్ళని కాకుండా బయట వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత విష్ణుప్రియని గ్రీన్ లో పెట్టింది. గేమ్ చాలా బాగా ఆడుతుంది, టాస్క్ ఇరగదీసింది కదా అని నాగమామ కూడా చెప్పాడు. ఆ తర్వాత నైనిక ఆదిత్య ఉమ్మి రెడ్ లో పెట్టింది. తను గేమ్ కొంచెం కామ్ గా ఆడుంటే గెలిచే వాళ్ళమని చెప్పింది. దానికి నాగమామ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చీఫ్ తోనే డిస్కస్ చేయాలి, వేరే వాళ్ళకి చెప్పొద్దు అని అన్నాడు. ఆ తర్వాత సీతని గ్రీన్ లో పెట్టింది. ఆడపులి అని చెప్పి బాగా ఆడావని కూడా చెప్పింది. నాగమామని సీత పక్కన కిరాక్ పెడతారని అడిగితే ఓ అని నాగమామ పొగిడి మరీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ మీద ఒక మంచి మాట వదిలాడు. ఏంటనుకుంటున్నావు, నువ్వు అలగకు, నవ్వితే సూపర్ ఉంటావు అని అన్నాడు. ఆ తర్వాత సీతకి కిరాక్ మూమెంట్ అని చెప్పి తన సాఫ్ట్ టై తనకి ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది సీత అయితే. తర్వాత మన నైనిక వచ్చేసి మిగిలిన 2 క్లాస్ నుంచి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరని అడిగితే మణికంఠ అని చెప్పి గ్రీన్ బ్యాచ్ ఇచ్చింది మణికంఠకి. నీకు తెలుసా, మన మణికంఠ అని ప్రొఫెషనల్ థీఫ్ అని హౌస్ అంతా అంటున్నారు. ఆ తర్వాత ఇందాక యష్మికి ఇంకా మణికంఠకి జరిగిన కాన్ఫ్లిక్ట్ మీద వీడియో చూపించారు. ఇక మన యష్మి అక్క ఏడ్చి చీటింగ్ చేసా అని ఒప్పుకుంది. ఏదో చెప్పాలని చెప్పింది అంతే. అబ్బా నా వరకు అయితే నాగమామ అది వీడియో చూపించక ముందు చెప్తే బెటర్ కదా, అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు. ఏదో సొల్లు చెప్పింది. అక్కకు అలవాటే కదా అది. ఎలా అయినా యశ్విని కవర్ చేస్తాడని మనకు తెలిసిందే కదా. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, సీతని కదా అడిగింది, నిన్ను అడగలేదు కదా, నీకు ఎలా అనిపించిందో, తనకు కూడా చెప్పానని అలానే అనిపించింది అని చెప్పి ఇంకా కవర్ చేశాడు ఈ మహానుభావుడు. వామ్మో, ఈ స్టార్ మా బ్యాచ్ ఏందో డిఫెండింగ్. నెక్స్ట్ అతి పెద్ద క్లాన్ ఉన్న ఇంకా నిఖిల్ అనమాట. అదేంటి ఒక్కడే కదా ఉంది అని చెప్పి నాగమామ సర్కాజం చేశాడు. ఆ తర్వాత 3 చీఫ్స్ కింద 3 ఫేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ యష్మి చీఫ్ కింద చీఫ్ అనే ఉంది, తర్వాత నైనిక దాని కింద రేషన్ అని ఉంది, మన నిఖిల్ దాని కింద ప్రైజ్ మనీ అని ఉంది. నాగమామ నిఖిల్ ఇంకా మణికంఠ గురించి బాగా మెచ్చుకున్నాడు. అండ్ నాగమామ థీఫ్ గురించి చీఫ్ కి చెప్పాడు. ఈ లోపు నిఖిల్ వచ్చేసి నాగమణికంఠ పిక్ ని గ్రీన్ లో పెట్టాడు. మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పాడు. ఈ లోపు మన నాగమామ నీకంటే ఏం కాదులే అని ఏడ్పించాడు. ఆ తర్వాత నిఖిల్ ఇంప్రూవ్ అయ్యాడు చాలా, నేను ఏది చెప్పినా ఇంటున్నాడు ఈ మధ్య అని చెప్పాడు. తర్వాత నిఖిల్ ఫోటోని గ్రీన్ లో పెట్టుకోమని చెప్పాడు నాగమామ, కొంచెం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో అని చెప్పాడు. 3 చీఫ్స్ ని నించోమని చెప్పాడు నాగమామ. ఈ లోపు నైనిక ఫోటో ఇంకా యష్మి ఫోటోని కాల్ చేశాడు. మీ చీఫ్ హక్కు కోల్పోయింది, ఇంకా మీ క్లాన్స్ కూడా డిజాల్వ్ అయిపోయాయని చెప్పాడు. అసలు అది కరెక్టే, ఎందుకంటే రేషన్ కాపాడుకోలేదు, ప్రైజ్ మనీ సరిగ్గా గెలవలేదు, అందుకే మీ క్లాన్స్ ని డిజాల్వ్ చేసేసామని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పటి నుంచి ఓన్లీ 2 క్లాన్స్ మాత్రమే ఉంటాయని చెప్పాడు. ఒకటి నిఖిల్ ది, ఇంకొకటి హౌస్ మేట్స్ అందరు కలిసి ఎంచుకోవాలని చెప్పాడు. నైనిక ఇంకా యష్మి తప్ప మిగతా వాళ్ళందరినీ యాక్షన్ రూమ్ కి రమ్మన్నాడు చీఫ్ ని ఎంచుకోవడానికి. నిఖిల్ నెక్లెస్ కలర్ ఇప్పటి నుంచి పర్పుల్. సో ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి బీకర్ లో వైట్ అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి వేయాలి, సపోర్ట్ చేయని వాళ్ళకి బ్లాక్ వేయాలి. సో టోటల్ గా వైట్ కలర్ వచ్చేసి నవీన్ కి చాలా ఎక్కువగా వచ్చింది. సో మన నెక్స్ట్ చీఫ్ వచ్చేసి నవీన్ ఆరెంజ్ కలర్ నెక్లెస్ వేసుకోవాలి. నెక్స్ట్ సేవింగ్ చేశాడు నాగమామ. నైనిక ఇంకా నిఖిల్ సేవ్ అయ్యారు. రేపు ఏదో లిమిట్లెస్ టర్న్ రాపోతుంది, వెయిట్ చేయండి అని కూడా చెప్పాడు. నాకు చాలా బెటర్ గా అనిపించింది. మనకి ఎందుకో లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ చాలా బాగా అనిపిస్తుంది కదా. లిమిట్లెస్ ట్విస్ట్ అండ్ టర్న్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీరు చూడాలంటే యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ టుమారో. Until then, bye. Please do like, share, comment, and also don't forget to subscribe. మా ఛానల్ ని లైక్, షేర్